ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భాగవతోత్తములందరికీ అడియేన్ రామానుదాస. ఈవేళ చాలా విశిష్టమైనటువంటి హనుమాన్ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈవేళ మనం కరీంనగర్ జిల్లా ఇల్లంతకంట మండలంలోని అనంతారం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి మరియు వెంకటేశ్వర స్వామి వారు వేంచేసి ఉన్నటువంటి దేవాలయంలో హనుమాన్ జయంతి యొక్క ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వా పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈవేళ హనుమంతుని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుడి యొక్క గుణగణాలు, హనుమంతుడి నుంచి మనం నేర్చుకొని ఆచరించేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణం మాత్రమే మనకు ప్రమాణం. అది శ్రీ సీతారామచంద్ర స్వామి గురించి అయినా, లక్ష్మణ స్వామి గురించి అయినా, హనుమంతుడి గురించి అయినా చెప్పాలంటే వాల్మీకి రామాయణమే ప్రమాణం. మన హనుమంతుడు కిష్కింధకాండలో మనకు కనబడతాడు. అక్కడి నుంచి హనుమంతుని యొక్క వర్ణన ఉంటుంది. ముందుగా మనం హనుమంతుని గురించి మనందరికీ తెలుసండి. ఎవరెవరు మనం ఆశ్రయిస్తాం, హనుమంతుణ్ణి ఆశ్రయిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అవన్నీ మనకు తెలుసు. వాటిలోకి కాకుండా హనుమంతుడి నుంచి మనం ఫిలసాఫికల్గా నేర్చుకునేటువంటి గుణాలు ఏంటివి అనేది ఆ మిథాలజీని తెలుసుకుందాం. ముందుగా హనుమంతుని గురించి మాట్లాడుకునే విషయాల్లో ముందుగా నమ్మకము. మనం ఎవరినైనా నమ్మకం అంటే ఎలా ఉండాలి? ఒక సందర్భంలో నమ్మడము, మరొక సందర్భంలో నమ్మకపోవడము, సగము నమ్మి సగము నమ్మకపోవడం కాదు. నమ్మకం అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు మన హనుమంతుడు. రాముని పైన ఎటువంటి నమ్మకం ఉందంటే హనుమంతుడికి సుందరకాండలో మొదటి సర్గలో 8వ శ్లోకంలో హనుమంతుడే స్వయంగా ప్రకటించుకుంటాడు. ఏమని? అయ్యా, నేను నాది కాదు, నేను శ్రీరామచంద్ర స్వామి యొక్క నమ్మిన బంటును, నేను అనేది లేదు, నాది అనేది లేదు అని స్వామి ఎలా చెప్తున్నాడో చూడండి. అతను ప్రయాణం ప్రారంభిస్తాడు. అమ్మవారి అన్వేషణ కోసము దక్షిణ దిక్కుగా లంకా నగరానికి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఏం చెప్తాడండి హనుమంతుడు? యథా రాఘవ నిర్ముక్తః శరః శ్వసన విక్రమః గచ్చే తద్వగ్గమిష్యామి లంకాం రావణ పాలితాం. అంటే చూడండి, హనుమంతుడు ఎంత పెద్ద కార్యం చేశాడండి. సీతమ్మ వారు రామచంద్ర స్వామి నుంచి దూరంగా రావణాసురుడి చేత లంకా నగరానికి తీసుకొని పోబడింది. అమ్మవారి జాడ ఎవరికి తెలియదు. ఫలానా లంకా నగరంలో ఉన్నదేమో అని చెప్పి ఆనవాళ్ళు ఎవరో గూఢచర్యలు చెప్తే వారి ద్వారా పోయి ప్రయత్నం, వెళ్ళి అమ్మవారు అక్కడ ఉందేమో వెతుకుదామనేటువంటి ప్రయత్నం, దాన్ని చేద్దామంటే ఎవరికి సాహసం లేదు చేయాలంటే హనుమంతుడు. మరి హనుమంతుడికేమో చూస్తే చాలా బలవంతుడు. మనకు తెలియదా హనుమంతుడు ఎంత బలవంతుడు? కానీ హనుమంతుడు ఏం చెప్తున్నాడు మొదటి శ్లోకంలోనే? అయ్యా, నేను పరతంత్రుడను,
శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క నమ్మిన బంటును నా శక్తి నాది అనేది లేదయ్యా అని ముందే సముద్రాన్ని లంఘించే ముందే తన యొక్క పారతంత్ర్యతను నిరూపించుకుంటున్నాడు. యథా రాగమన్ముక్త, నాదేం లేదండి, రాముడు ఏ రకంగానైతే రాముని చేతి నుంచి విడవబడినటువంటి బాణం ఏ రకంగానైతే టార్గెట్ని చేరుతుందో నేను కూడా అంతేనండి. ఐఎమ్ వెరీ లైట్. నా దగ్గర నేను నాది అనేటువంటి అహంకారాలు అనేటువంటి మమకారాలు అనేటువంటి బరువు నాలో లేదు. ఐఎమ్ వెరీ లైట్. నేను పూర్తిగా పారతంత్రుణ్ణి. రాముడి చేతిలో ఉన్నటువంటి పనిముట్టును రాముడు విసిరినటువంటి బాణం ఏ రకంగానైతే టార్గెట్ని చేరుతుందో నేను ఆ రకంగా రావణాసురుడు రాక్షసుడు పాలించేటువంటి లంకా నగరాన్ని చేరి అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులను అణిచివేయగలిగేటువంటి శక్తి నాకు రామచంద్రుని నమ్మిన బంటు అంటే నమ్మకం. కాబట్టి మనం కూడా హనుమంతుణ్ణి ఆశ్రయిస్తున్నాము అంటే మనం కూడా స్వతంత్రులం కాదు. ఎప్పుడు జీవాత్మ పరమాత్మ ఒక్కటి ఎప్పుడు కాదండి. మనం పరమాత్మకు సంబంధించినటువంటి వారము అని హనుమంతుడు ఎలా నమ్మకంగా చెప్పాడో అంత శక్తివంతుడైనటువంటి హనుమంతుడే నాదేం లేదయ్యా అంతా రాముడి చేతిలో పనిముట్టునని చెప్పాడు కదా. మనం కూడా అంతే హనుమంతుణ్ణి ఆశ్రయించి తద్వారా రామచంద్రుణ్ణి ఆశ్రయం పొందాలి. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా చెప్పాడండి. మనకు అన్నీ హనుమంతుడు స్వీయ మత ఆరాధన సర్వమత ఆదరణ ఏ రకంగా ఉంటుందో చెప్తున్నాడు. అసలు హనుమంతుడు పూర్తిగా రామచంద్ర స్వామిని తప్ప వేరే వారిని ఆరాధించలేదు. కానీ ఎప్పుడైతే ప్రయాణం ప్రారంభించే ముందే ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే అని చెప్పి మిగిలిన దేవతల్లో కూడా శ్రీమన్నారాయణ యొక్క తత్వాన్ని వారిలో కూడా చూసుకొని సర్వమత ఆదరణ, సర్వదేవతల్ని ఆదరించడం, వారికి నమస్కారం చేయడం వారిలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ చూడడం ప్లస్ స్వీయ మత ఆరాధన అంటే సాక్షాత్తు తన నమ్మినటువంటి శ్రీరామచంద్ర స్వామిని అణువున నింపుకున్నాడు. ఈ రకంగా మనకు స్వీయ మత ఆరాధన సర్వమత ఆదరణ స్వామి ముందుగానే మనకు చెప్పాడు. దాని తర్వాత మనం హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటండి, ఎప్పుడైతే ఆయన రామచంద్ర స్వామి వారిని పూర్తిగా నమ్మి నేను కాదయ్యా ఆయన విడిచినటువంటి బాణం ఎలా రకంగా పోతుంది, నేను ఆ మాత్రం నిమిత్త మాత్రం అని చెప్పిన తర్వాత హనుమంతుడు స్వామి సముద్రాంగణాన్ని శతయోజన విస్తీర్ణం అంటే 100 యోజనాలు మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి లంకా నగరాన్ని మధ్యలో ఆగకుండా సముద్రం నుంచి ఇటు వెళ్ళి లంకా నగరానికి చేరాలి. మధ్యలో ఆటంకాలు వచ్చాయి. ఆటంకాలు వస్తే స్వామి ఎంత సులభంగా వాటిని అధిగమించాడు. ఎందుకండి, ముందుగానే చెప్పాడు, నేను పారతంత్రుడను, నేను రామచంద్ర స్వామి వారి బంటును, నేను నాది అనేది లేదు అన్నందువల్ల రాముణ్ణి నమ్ముకోవడం వల్ల ముందుగానే వచ్చినటువంటి అబ్స్టకిల్స్ అంటే ఒక ఆటంకం మైనాకుడు వచ్చాడు. రాగానే ఇదేదో పర్వతం కాబోలు, నాకు ఆటంకం కాబోలు అని చెప్పి తన ఛాతితోని ఒక్కసారి అదిమితే ఆ యొక్క మైనాకుడు పాపం ఆయన ఆతిథ్యం ఇవ్వడానికి తన తండ్రి గారి మిత్రుత్వం వల్ల ఆతిథ్యం ఇవ్వడానికి వచ్చాడు. సరే ఆటంకం కావచ్చును అని చెప్పి తన ఛాతితోని అదిమితే మొదటి ఆటంకం పోయింది. దాని తర్వాత సురస అనేటువంటి నాగమాత దేవతలందరూ కూడా హనుమంతుణ్ణి అతని యొక్క ధైర్యాన్ని పరీక్షిద్దాము అని చెప్పి ఆయన ఏమైనా నేను చేస్తున్నాను నా వల్లనే ఇది జరుగుతుందన్న అహంకారంతో ఉన్నాడా, ఇంకేమైనా లేదు, పూర్తిగా శ్రీ రామచంద్ర స్వామి పైన భరోసా వేసి ధైర్యంగా ఉన్నాడా, ఇతని యొక్క బుద్ధి కుశలతను తెలుసుకుందామని చెప్పి దేవతలు నాగమాత అనేటువంటి సురసను ఆ హనుమంతునికి ఆటంకం కలిగించమంటే ఆమె లేచి, నాయన నువ్వు వెళ్ళాలంటే నా నోట్లో ఆహార పదార్థం అయిన తర్వాతనే వెళ్ళాలి అంటే హనుమంతుడు వెంటనే సరే నువ్వు ఎంత మాత్రం నువ్వు నోరు తెరుస్తావంటే ఆమె 10 యోజనాలు నుంచి మొదలుపెట్టి 100 యోజనాల వరకు ఆమె నోటిని తెరిస్తే హనుమంతుడు కూడా అంతగా పెరిగి ఒక్కటే క్షణంలో మళ్ళీ ఆ నోరేమో 100 యోజనాలు ఉంది, ఈయన వెంటనే 100 యోజనాల నుంచి 10 యోజనాలు అయ్యి ఆమె నోట్లో నుంచి తేరి మళ్ళీ బయటికి వచ్చి, అమ్మ
నీ నోటిలోకి పోయి బయటికి రావడమే కదా. కాబట్టి చాలా బుద్ధి కుశలతను ఉపయోగించి వెంటనే స్వామి సురస నోట్లో నుంచి బయటికి వచ్చి తన యొక్క తెలివిని ప్రదర్శించాడు, తన యొక్క ధైర్యాన్ని ప్రదర్శించాడు. ఆ రకంగా ఆటంకాన్ని అధిగమించాడు. వెంటనే దాని తర్వాత సింహిక అనేటువంటి రాక్షసి హనుమంతునికి ఆటంకం కలిగించి నువ్వు నన్ను దాటి వెళ్ళలేవని చెప్తే ఆ సింహిక అనేటువంటి రాక్షసును కూడా వెంటనే సంహరించి స్వామి ప్రయాణం మొదలుపెట్టారు. దాని తర్వాత లంకిని అనేటువంటి రాక్షసి కూడా స్వామివారిని లంకానగరంలో దిగిన తర్వాత స్వామి చిన్న పిల్లి మార్జాల రూపంలో లంకానగరాన్ని అన్వేషిస్తుంటే లంకా నగరాన్ని కాపాడేటువంటి రాక్షసి హనుమంతుణ్ణి ఆపితే ఆ లంకిని కూడా జయించి, ఆ ఆటంకాన్ని కూడా జయించి, అప్పుడు తన యొక్క ధైర్యాన్ని, తన యొక్క శక్తిని ప్రదర్శించి, తన యొక్క బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వామి ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడో మనం కూడా కష్టాలు వస్తే, కష్టాలు చూడండి, కష్టాల్లో కూడా చిన్న కష్టము, మధ్యస్థమైనటువంటి కష్టము, చాలా గంభీరమైనటువంటి కష్టం. చూడండి, స్వామికి చాలా చిన్న కష్టం వచ్చింది, మైనాకుడు చిన్న ఆటంకం. వెంటనే దానికి ఎక్కువ శక్తిని ఏం ప్రదర్శించలేదు, అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు, దానికోసం వెంటనే ఆటంకాన్ని తొలగించుకొని వెళ్ళాడు. దాని తర్వాత మిగిలిన రాక్షసులను కూడా తన యొక్క బుద్ధి బలంతో, ధైర్యంతో ఎదిరించి ఆటంకాన్ని దాటి వెళ్ళాడు. మనం కూడా హనుమంతుణ్ణి ఆశ్రయించి తద్వారా శ్రీరామచంద్ర స్వామి యొక్క కృప వల్ల మనకెదురేటువంటి ఆటంకాలు రాకుండా ఉండవండి. మనుషులు సాక్షాత్తు రామచంద్ర స్వామి శ్రీమన్నారాయణుడే మనిషిగా అవతరిస్తే ఆయనకే కష్టాలు ఉన్నాయండి. మనం మానవ నిమిత్తులం, మనకు ఉండవా? కాబట్టి హనుమంతుడు ప్రదర్శించినటువంటి బుద్ధి కుశలత ధైర్యాన్ని వాడి మన ఆటంకాల్ని తొలగించుకోవాలి. దాని తర్వాత చూడండి ఎంత కమిట్మెంట్ అంటే, హనుమంతుని దగ్గర నేర్చుకోవాల్సింది మనం కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఏంటంటే, మైనాకుడు ఆటంకం లేచి, ఏమయ్యా మీ నాయనగారు నేను ఫ్రెండ్స్, ఒకప్పుడు మీ నాయనగారు వాయుదేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని మంచిగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఒక 5 స్టార్ హోటల్ హాస్పిటాలిటీని ఒక 4 days ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు కదా అంటే, మనం ఒక ప్రయత్నం ప్రారంభించిన తర్వాత మనం ఆగవద్దు, విశ్రమించవద్దు. వెంటనే హనుమంతుడు ఏం చెప్పాడంటే, నేను సీతమ్మ వారిని వెతకడానికి కోసమని, రామకార్యం కోసమని ఒక కార్యం మీద వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఫర్ ద నెక్స్ట్ టైం ఐ విల్ విజిట్ యూ అని చెప్పి తన టైంను వేస్ట్ చేసుకోకుండా తన కమిట్మెంట్తోని వెంటనే ఆతిథ్యాన్ని, మనమైతే మంచిగా 5 స్టార్ హోటల్ మంచి భోజనం చేసిన తర్వాత మీరు వెళ్ళి తర్వాత పని చేయండి అంటే, ముందైతే మనం పొట్ట నింపుకుందాం, తర్వాత విషయం తర్వాత అని పోతాం. కానీ హనుమంతుడిని చూసి నేర్చుకోవాల్సింది కమిట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత మనకు మిగిలిన లక్ష్యమే కనబడాలి అని చెప్పేది హనుమంతుని యొక్క తత్వం. దాని తర్వాత చూడండి, హనుమంతుని కమిట్మెంటు, లంకానగరంలో దిగిన తర్వాత సీతమ్మ వారిని అన్వేషిస్తుంటే పాపం ఈయన బ్రహ్మచారి, చూడరాని వస్తువులను, చూడరానటువంటి విషయాలన్నింటినీ కళ్ళతో చూశాడండి. దాంట్లో రాక్షస వనితలు రావణాసురుడి పైన మంచి పడక గదిలో శృంగారాన్ని అనుభవించడము, దాని తర్వాత వస్త్రాలు లేకుండా ఉండడం, మద్యము, మాంసము, ఇవన్నిటిని చూసినా ఆయన యొక్క దృష్టి కొంచెం కూడా ఎటు కాన్సన్ట్రేషన్ మరలలేదు. నేను ఎందుకు వచ్చాను, నా యొక్క ఈ పని ఏంటి, నా లక్ష్యం ఏంటి, సీతమ్మ వారి జాడను తెలుసుకోవడం అని చెప్పి ఎక్కడా కూడా తన కమిట్మెంట్ను వదలకుండా తన యొక్క కాన్సన్ట్రేషన్ను మిస్ కానియలేదు. మనం కూడా ఎంతసేపు హనుమంతుని పూజించి తమలపాకులు పెట్టి సింధూరం పెట్టి ఆయన్నేదో ప్రసన్నం చేసుకోవడం ఓకే, తర్వాత విషయం. కానీ మనం హనుమంతుని చూసి ఇన్స్పైర్ కావాల్సింది ఏంటంటే, ఆయనలాగా కమిట్మెంట్, కాన్సన్ట్రేషన్ మనకు ఉండాలి అని చెప్పి స్వామిని చూసి మనం ప్రేరణ పొందాలి. దాని తర్వాత స్వామి చూడండి, ఆయనను మనం ఆశ్రయించాలంటే, ఎందుకు ఆశ్రయించాలంటే, స్వామి ఎంతమంది ప్రాణాలు నిలబెట్టాడండి. అక్కడ చూడండి, సీతమ్మ వారి జాడ కోసం పోతే సీతమ్మ వారికి నాకు ఇదే కావచ్చు, నన్ను రాముడు కనుగొనలేడు కావచ్చు, ఈ రాక్షసుని బలం ఎక్కువేమో అని చెప్పి ఉడిపోసుకొని పోతుంటే వెంటనే హనుమంతుడు అశోక
శింషుపా వృక్షం మీద, అశోక వృక్షం మీద కూర్చొని రాజా దశరథో నామ దశకుంజర వాజవాన్ అని చెప్పి మెల్లగా రాముని గురించి చెప్పి, నేను రామదూతను, నీకు రాముడు వచ్చి నిన్ను తీసుకుపోతాడమ్మా అని చెప్పి ఆమె ప్రాణాలు వదిలిపోతుంటే ఆమె ప్రాణాలను నిలబెట్టాడు. కాబట్టి మనం ఆశ్రయిస్తున్న ఆయన మనల్ని కూడా రక్షిస్తాడు అపాయాల నుంచి. కాబట్టి హనుమంతుడిని మనం ఆశ్రయించాలి. అంతేనా అండి? వానరులు అక్కడ హనుమంతుడు వచ్చాడు, లంకా నగరానికి సీతమ్మ వారిని వెతుకుతున్నారు, ఇంకా జాడ తెలియట్లేదు. వానరుల ఎక్కడెక్కడనో 4 దిశలు వెళ్ళారు భారతదేశం చుట్టూ, ఇంకా వారికి జాడ దొరకకుంటే పోతే సుగ్రీవుడు శిక్షిస్తాడు, ఆలోపు మేము ప్రాణాలను వదులుతామని చెప్పి అందరు వానరులు నిర్ణయించుకునేటప్పుడు అప్పుడే దృష్టివాతుర సీత అని చెప్పి వెంటనే నేను చూశాను సీతను అని ఒక్క మాటతోని అందరు వానరుల యొక్క ప్రాణాలను కాపాడినటువంటి వాడు హనుమంతుడు. అదేనా అండి? మరి రామచంద్రస్వామి రాముడు అతను చాలా విలపిస్తున్నాడు అమ్మవారి జాడ తెలియకుంటే. ఎప్పుడైతే నేను అమ్మవారిని చూశానని చెప్పిన తర్వాత రాముడి యొక్క పంచ ప్రాణాలు నిలబడి వెంటనే హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రకంగా రాముని కష్టాన్ని కూడా తీర్చినటువంటి వాడు మన హనుమంతుడు. అంతేనా అండి? మనం సంజీవిని పర్వతం గురించి తెలుసు కదా. ఎప్పుడైతే ఇంద్రజిత్తు నాగాస్త్రం వేస్తే రామలక్ష్మణుడు మూర్చపోతే సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుల యొక్క ప్రాణాలను నిలబెట్టాడు కదా హనుమంతుడు. కాబట్టి మనం అందుకోసమని హనుమంతుడిని మనం ఆశ్రయించాలి. అంతేనా అండి? ఇంకొకటి, ఇంత చేసిన హనుమంతుడు అండి, ఆయన ఇంత విధేయత, ఒబీడియన్స్ చూడండి. ఆయన ముందే చెప్పాడు ఏమని, నేను రాముని యొక్క ఆ వేళ్ళ నుంచి విడవబడినటువంటి ధనస్సు నుంచి విడవబడినటువంటి ఒక అస్త్రాన్ని అని చెప్పి అదేదో పేరుకే చెప్పాడా అని చూస్తే లేదండి. లంకా నగరానికి వచ్చి సీతమ్మ వారిని చూసిన తర్వాత ఆ అక్షకుమారుని వీళ్ళందరినీ రాక్షసులను సంహరించి రావణాసురుని యొక్క బలాన్ని తెలుసుకుందాము, అదే రకంగా రాముని యొక్క బలాన్ని తెలుపుదామనేటువంటి ఆలోచనతోని యుద్ధం చేసి అక్షకుమారుని చంపేసిన తర్వాత, రాక్షసులను చంపేసిన తర్వాత ఒక పెద్ద కోట బురుజెక్కి హనుమంతుడు ఎలాంటి విధేయతను చాటుకున్నాడు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిరాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. అక్కడికి వెళ్ళి వెంటనే అక్షకుమారుని మంత్రిసుతులను సేనానాయకులను చంపిన తర్వాత ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ అని చాటుకున్నాడా? లేదండి. ఆయన ఎంత విధేయత అంటే వెంటనే యుద్ధంలో గెలిచిన తర్వాత మనమైతే నేను చేయబట్టి గెలిచాను, నేను ఇలా చేయబట్టి గెలిచాను అని మనం చెప్పుకుంటాం. కానీ హనుమంతుడు చూడండి, జయతి అతి బలో రామో లక్ష్మణస్య మహాబలః. అయ్యా ఫస్ట్ రామునికి జయమవుగాక, అతి బలవంతుడైనటువంటి రామునికి జయమవుగాక, తర్వాత లక్ష్మణస్య మహాబలః. వీరిని నమ్ముకొని సుగ్రీవుడు తనకు రాజ్యాన్ని దక్కించుకున్నటువంటి వాడు, వాళ్ళని సంహరింపజేసి రాజ్యాన్ని దక్కించుకున్నటువంటి, ఆల్రెడీ ఒకడు అనుభవిస్తున్నటువంటి ఈ బలవంతులైనటువంటి సోదరులను నమ్ముకొని సుగ్రీవుడు రాజ్యాన్ని అనుభవిస్తున్నాడయ్యా. కాబట్టి వారు ఎంత బలవంతులో చెప్తున్నాడు రావణాసురునికి. అరే నాయనా, వాలి అంటే తెలుసునా నీకు? ఒకప్పుడు నిన్ను సంధ్యావందనం చేసుకుంటే నిన్ను తన దోసిట్లో వస్తే దాచిపెట్టి నిన్ను బంధించినటువంటి వాడు. అటువంటి వాలిని సంహరించి తన తమ్ముడైనటువంటి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేసినటువంటి జయత్య అతి బలో రామో లక్ష్మణస్య మహాబలః. వారికి జయమవుగాక అని చెప్పి నేను నరావణ సహస్రం రావణాసురు లాంటి రాక్షసులు 1000 మంది వచ్చినా 1 నిమిషంలో చంపేయగలను. కానీ నా యొక్క కర్తవ్యం ఏంటిదంటే నా విధేయత. రాముడు సీతమ్మ వారు ఉన్నదా లేదా చూసి రమ్మన్నారు కానీ తీసుకురమ్మనలేదు.
అంత విధేయతను చాటి చెప్పి కానీ అంత విజయాన్ని సాధించిన అది రామలక్ష్మణుల యొక్క అనుగ్రహం వల్లనే అని చెప్పి విధేయతను చాటుకున్నాడు. అది కాక తెలివితేటలండి. స్వామిని మనం నుంచి నేర్చుకోవాల్సింది మంచి కౌన్సిలింగ్. అప్పటికి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ చేశాడు. అయ్యా నువ్వు వాళ్ళతో పెట్టుకోలేవయ్యా, ఎటువంటి దేవతలు కాదు కదా, బ్రహ్మరుద్రాదులు వచ్చినా రామచంద్ర స్వామి ముందు నిలబడలేరని చెప్పి వానికి మంచి బుద్ధి చెప్పినా కూడా వాడు రావణాసురుడు వినలేదు. ఈజ్ ఆల్సో ద బెస్ట్ కౌన్సిల్. దాని తర్వాత చూడండి హనుమంతుడికి ఎంత ఓపిక అంటే, ఆయన కష్టంని అంచనా వేయడంలో ఎంత ఓపిక అంటే, ఎప్పుడైతే ఇంద్రజిత్తు హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రాన్ని వేసిందో, బ్రహ్మాస్త్రాన్ని వేసిన తర్వాత హనుమంతుడికి తెలిసి నాకు బ్రహ్మ వరం ఉంది, కానీ ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం 2 నిమిషాల్లో విడుదల అయిపోయింది, కానీ ఓపిక. ఎందుకంటే శత్రువు యొక్క బలాన్ని మనం అంచనా వేయాలి. రావణాసురుని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం కౌన్సిల్ చేయాలి. ఎందుకంటే వాడికి బలం తెలియదేమో రామచంద్ర స్వామి గురించి. కాబట్టి మనం కూడా కష్టం వచ్చినప్పుడు వెంటనే హైరాణ పడకుండా ఓపికతోని కష్టం యొక్క దాని యొక్క పొటెన్సీ ఎంత ఉందో తెలుసుకొని అంచనా వేసి దానికి తగ్గట్టు మనం ప్లానింగ్తోని వర్క్ చేయాలని చెప్పి హనుమంతుడు చెప్పాడు. అదే రాక్షసులు చూడండి, బ్రహ్మాస్త్రం వేస్తే ఎట్లాగో కట్టుబడి ఉంటాడు ఎవరైనా, కానీ బ్రహ్మాస్త్రం పనిచేస్తుందో లేదో అని నమ్మకుంటూ మళ్ళీ గుడ్డలన్నీ తీసుకొచ్చి హనుమంతుని తోకను తగలబెట్టారు. అంటే బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళు తక్కువ అంచనా వేసినట్టే కదా, నమ్మనట్టే కదా. కాబట్టి అటువంటి అల్పబుద్ధి కలిగినటువంటి రాక్షసులు. కాబట్టి మనం కూడా నమ్మితే ఎలా రకంగా నమ్మాలండి, హనుమంతుడు నమ్మినట్టు నమ్మాలి. ఆ రాక్షసులు నమ్మినట్టు మనం సగం నమ్మి సగం నమ్మకం లేకుండా మనం చాలామంది చూస్తాం. కనిపించినటువంటి రాయినల్లా మొక్కుతాం, కనిపించినటువంటి దేవతలందరినీ అయ్యా నువ్వే దిక్కు, అయ్యా నువ్వే దిక్కు, అమ్మా నువ్వే దిక్కు అంటాం. కాదయ్యా, నువ్వు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో, నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో వారిని పూర్తిగా నమ్ము అని చెప్పి మనం హనుమంతుని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఏంటండి, లంకా దహనం చేశాడు. లంకా దహనం చేసిన తర్వాత అప్పటికి పూర్తిగా ధ్వంసం చేసేసి రావణాసురాదులను సంహరించి అమ్మవారిని తీసుకపోవచ్చు. కానీ ఆయన యొక్క ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆయన యొక్క కర్తవ్యము అమ్మవారిని చూసి మళ్ళీ వెళ్ళి రాముని తీసుకొచ్చి యుద్ధానికి తీసుకురావాలి కదా. ఇక్కడ అనవసరంగా ఆయన ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తే ఆల్రెడీ 100 యోజనాలు 100 మైళ్ళు దాటి రావాలి, మళ్ళీ 100 మైళ్ళు దాటి మళ్ళీ అటు చేరి రామచంద్ర స్వామికి ఆ సీతమ్మ వారి జాడ చెప్పాలి కదా. దానికోసం అనవసరంగా మన యొక్క ఎనర్జీని టైంను వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఎక్కువ డ్యామేజ్ చేయకుండా మన మోడీ గారు మొన్న ఆపరేషన్ సింధూర్ లాగా ఏదో కొంతతోని శత్రువుని భయపెట్టినట్టు మన హనుమంతుడు ఆ రకంగానే వాడికి మన యొక్క బలాన్ని తెలియజేసి టైం వేస్ట్ చేయకుండా ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ రామచంద్ర స్వామి వారి దగ్గరికి పోయాలి. కాబట్టి మనం కూడా ఏదన్నా ఉంటే దాని వెంట పని అయిపోతుంది కదా అని చెప్పి దాని సాధ్యాసాధ్యాలను చూసుకోకుండా పూర్తిగా వెంటనే ఒకటేసారి మన శక్తిని ప్రదర్శించవద్దు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, అవసరాన్ని పట్టి మన యొక్క శక్తి సామర్థ్యాలను మనం మొత్తం మీద పని సాధించాలి, కార్య సాధన చేయాలి. ఇంకొకటి ఏంటండి, హనుమంతుడు వచ్చేటప్పుడు ఆశ్వాసం అంటే నమ్మకం కలిగించడం. ఆయన నమ్మడం వేరు, ఎదుటివారిని నమ్మకం కలిగించడం. సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి రామచంద్ర స్వామి ఇక్కడ ఉన్నాడమ్మా, అతి త్వరలో వచ్చి తీసుకుపోతాము. రామచంద్ర స్వామి ఒకడే కాదు, వారు వంట మేమంతా ఉన్నామంటే నిన్ను చూస్తే నువ్వు చిన్న కోతిలాగా ఉన్నావు, మీరందరూ ఆయనకేం సహాయం చేస్తారంటే అప్పుడు వెంటనే తన శరీరాన్ని పెంచి అమ్మ సుగ్రీవుని యొక్క సేనల్లో అత్యల్ప బలం, చాలా తక్కువ స్థాయి 4th క్లాస్ ఉన్నటువంటి బలం నాదమ్మా. ఇంతవాన్నే నేను ఇంత చిన్నవాడిని ఇంత పెద్ద అయ్యాను, అక్కడి నుంచి 100 యోజనాలు దాటి వచ్చాను. ఆఫ్టర్ ఆల్ నాలాంటి వాడే చేస్తే నాకన్నా అందరు అక్కడ ఎక్కువే అమ్మ బలం ఉన్నవాళ్ళు, నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఆమెకు ఆశ్వాసం నమ్మకం కలిగించి ఆమె ప్రాణాలను నిలబెట్టాడు. ఇవన్నీ హనుమంతుని ద్వారా మనం చూసి నేర్చుకోవాల్సింది. కాబట్టి మనము హనుమంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని
మనం కూడా మంచి కమిట్మెంట్, మంచి బుద్ధి కుశలత, మంచి ధైర్యాన్ని మనం నింపుకోవడం కోసం హనుమంతుడిని మనం ఆశ్రయించాలి. తద్వారా రామచంద్ర స్వామిని హనుమంతుని ద్వారా మనం ఆశ్రయించాలి. ఇంకొకటండి, హనుమంతుడికి సింధూరం పూస్తున్నాం మనందరం. సింధూరం పోసి ఆ సింధూరం పోయడం వల్ల మనకేదో మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది అంటే దానిలో ఉన్నటువంటి తాత్విక చింతనను అర్థం చేసుకుందాం. హనుమంతుడికి సింధూరం ఇష్టమండి, తమలపాకులు ఇష్టమండి, వడమాలు ఇష్టమండి. అయ్యా ఆయనకి ఏది ఇష్టం లేదండి. ముందే చెప్పాడు, నేను పూర్తిగా పారతంత్రుడను, రాముని చేతులలో పనిమట్టును అని చెప్పిన తర్వాత ఆయనకి ఎప్పుడైనా ఇష్టాలు అయిష్టాలతో పని లేదండి. అంత ఇష్టమే అయితే మైనాకుని దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగేవాడు. మంచి మినపబడలు తినుకుంటూ సింధూరం పూసుకుంటూ ఉన్నాడు. ఆయన టైం వేస్ట్ చేశాడు. సింధూరం యొక్క తాత్విక చింతన ఏంటంటే, ఎప్పుడైతే రాముడికి హనుమంతుడికి యుద్ధం, రాముడికి రావణాసుడికి యుద్ధం జరుగుతుంటే, రావణాసుడు ఏమో లంకానగరంలో మంచి రథం మీద ఎక్కి యుద్ధం చేస్తున్నాడు. కానీ రాముడికి లక్ష్మణుడికి ఎప్పుడైతే వారికి లేదు, యుద్ధం చేయడానికి రథం లేకుంటే హనుమంతుడు వారిద్దరిని ఎక్కించుకొని రావణాసురుడితో సమానంగా స్థాయిలో ఉంచి యుద్ధం చేస్తున్నారు. అప్పుడు రావణాసురుడు, ఆహా రామచంద్రుడు కాదు, వీళ్ళను ఎత్తుకొని నిల్చున్నటువంటి హనుమంతుడిని హింసిస్తే వాళ్ళు మళ్ళీ కొంచెం బలం తగ్గుతుందని చెప్పి హనుమంతుడిని హింసించడం మొదలుపెట్టాడు. ఆ రకంగా హనుమంతుని శరీరాన్ని చుట్టూ గాయాలు చేస్తే రక్తాలు కారుతున్న హనుమంతుడు కార్య దక్షతతోని, కమిట్మెంట్తోని అంత రక్తాలు కారుతున్న రామచంద్రుడిని లక్ష్మణ్ని పట్టుకొని రావణాసుడికి ఎదురుగా ఉండి వారు యుద్ధం చేసేటట్టు చేశాడు. కాబట్టి అంత కమిట్మెంట్ ఉంది, రక్తం కారుతున్నా కూడా ఆయన యొక్క కమిట్మెంట్ నుంచి దూరం జరగలేదని చెప్పడం కోసం మనం సింధూరం పూసి మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కమిట్మెంట్ మనకు రావాలని ప్రేరణతోని అనుకుంటూ మనం సింధూరాన్ని హనుమంతునికి పూయాలి. ఆ రకంగా తమలపాకులు అండి, తమలపాకులు తాంబూలం అంటారు. తాంబూలం అంటే ఐశ్వర్యం. మనము అవన్నీ ఐశ్వర్య ప్రదాయనులు కదా. తాంబూలం అంటే తమలపాకుతో వేసేదంటే మనం హనుమంతుడిని ఆశ్రయిస్తే మనకు తద్వారా ఆయన నమ్ముకున్నటువంటి రామచంద్ర స్వామిని ఆశ్రయించడం వల్ల మనకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి తమలపాకులు స్వామి వారికి సమర్పించడం. అంతేకాదండి, తమలపాకులు తాంబూలం వేస్తామండి. తమలపాకులు చూస్తే ఆకుపచ్చగా ఉంటాయి, కానీ మనం దాంట్లో అన్ని ఒక్కలు సున్నము అన్నీ వేసిన తర్వాత తాంబూలం వేస్తే అది ఎరుపుదనం వస్తుంది. చూసారా? మరి దాంట్లో ఉందా ఎరుపుదనం? లోపడే ఉంది కదా అన్నీ కలిస్తే. కానీ కనబడడానికి ఆకుపచ్చగా ఉంది. హనుమంతుని తత్వం కూడా అంతే అండి. లోపల ఎంతో ధైర్యము అవన్నీ ఉంటాయి, కానీ ఊరికే నాకు ధైర్యం ఉంది, బలం ఉంది కదా అని ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించడు. చూడ్డానికి తమలపాకు ఎలా రకంగా మంచిగా నిగనిగా ఆకుపచ్చగా శాంతంగా ఉంటుందో ఆ రకంగానే ఉంటాడు. ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు మాత్రమే తన ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. అది హనుమంతుని యొక్క తత్వం. తమలపాకులు ఉన్నటువంటి స్వామికి అర్పించడం ఉన్నటువంటి తత్వం. ఇంకొకటి వడమాల అనేది, అది వడ అనేది మినపం దునుసులతో చేస్తాన మినుములు అనేటువంటి బలానికి సంకేతం. ఎప్పుడైతే మనం స్వామిని ఆశ్రయిస్తే తద్వారా బలాన్ని పొందుతాము ఆయన ద్వారా అనేది. ఇంకొకటి మినుములు అనేటువంటిది నవగ్రహాలు, రాహువుకు సంకేతం. మనం స్వామివారిని ఆశ్రయిస్తే రాహుగ్రహ దోషాలు ఏమన్నా పోతాయి అని చెప్పి కొందరు అనుకోవడము, అది ఒక గాథ. దాని తర్వాత హనుమంతుని యొక్క పాదాలను ఎవ్వరూ ముట్టుకోవద్దు, హనుమంతుని దగ్గర శని ఉంటుందని చాలామంది అనుకుంటారండి. అది చాలా తప్పు. హనుమంతుడు ఎప్పుడైతే రావణాసురునితో మీటింగ్కి వెళ్ళినప్పుడు అష్టదిక్పాలకులు నవగ్రహాలన్నీ కట్టివేయబడి రావణాసురుడికి అనుకూలంగా ఉండేటట్టు ఉంటే, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక చిన్నపాటి యుద్ధం చేసి వాళ్ళందరినీ బంధవిముక్తులు చేసిన తర్వాత నవగ్రహాలు అష్టదిక్పాలకులు కూడా ఆంజనేయ స్వామి వారికి దండం పెట్టుకొని, ఎప్పుడైతే నువ్వు చేయబట్టి మేము అందరం బంధ విముక్తులమయ్యాము, కాబట్టి ఇప్పటి నుంచి నిన్నెవరైతే ఆశ్రయిస్తే నిన్ను ఆశ్రయించే వారిని మేము బాధించము అని చెప్పి శనిదేవత కూడా, శనీశ్వరుడు కూడా వరమిచ్చాడు. అదొక పౌరాణిక గాథ. ఆ శనీశ్వరుడు ఎప్పుడు స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి ఉంటాడు. అట్లా అని చెప్పి మనం ముట్టుకోగానే శని అమాంతం మన మీదకి వస్తాడనుకోవడం తప్పు. కాబట్టి చాలామంది హనుమంతుని పాదాలను ముట్టుకోవట్లేదు. ఆ రకంగా మనం చేయవద్దు. హనుమంతుడిని ఎప్పుడూ ఆశ్రయించాలి.
ఆయన పాదాలను ముట్టుకొని హనుమంతుణ్ణి ఆశ్రయించడం, తద్వారా ఆ హనుమంతుడు నమ్ముకున్నటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అంతేకాని హనుమంతునికి ఏదో సింధూరం పోసి తమలపాకులు ఆయనకి ఇష్టాలు కష్టాలు ఏవి లేవండి. ఆయనకు ఒకటే ఇష్టం అండి. ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమః రాక్షసాంతకం. ఆయన ఎక్కడెక్కడైతే రామనామం వినబడుతుందో అక్కడ ఉంటాడు. ఆ రామనామం యొక్క శక్తితోని గోష్పదీకృత వారాహి మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. అంత పెద్ద సముద్రాన్ని ఒక గోష్పదం, ఒక ఆవుపాదంతా చేసుకొని తన శక్తితోని రామనామము తనలో ఉన్నటువంటి శక్తిని నింపుకొని ఒక పెద్ద సముద్రాన్ని గోష్పదమంతా ఆవుపాదమంతా చేసుకొని ఎగరడము. మశకీకృత రాక్షసులందరినీ చిన్న చిన్న ఈగల్లాగా నలిపేటువంటి శక్తి హనుమంతుడికి రామనామము, రాముణ్ణి ఆరాధించడం వల్ల వచ్చింది. అంతేకాని ఆయనకు ఏదో చేస్తే ఇష్టము కష్టం కాదయ్యా. మనం స్వామివారికి అర్పించేటువంటి సింధూరాన్ని అర్పించేటప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ఎంత కమిట్మెంట్, ఎంత దృఢత్వం ఉన్నదో అది నాకు ఇయ్యి స్వామి అని చెప్పి మనం అనుకుంటూ స్వామికి సింధూరాన్ని మనం అప్లై చేయాలి, తమలపాకులను అప్లై చేయాలి. ఈ రకంగా హనుమత్ జయంతి సందర్భంగా మనకు స్వామివారి యొక్క కటాక్షం వల్ల కరీంనగర్ జిల్లాలోని ఇల్లంతకుంట మండలం సిరిసిల్ల వేములవాడ దగ్గరగా ఉన్నటువంటి అనంతారం అనేటువంటి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మనం ఈవేళ హనుమాన్ జయంతి జరుపుకోవడం, ఆల్వారులు ఆచార్యులు మనకు అనుగ్రహం, హనుమంతుని యొక్క అనుగ్రహం వల్ల అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్, పవనసుత హనుమానికి జై. జై శ్రీమన్నారాయణ.